వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 10:44 రాహువు మృగశిర నక్షత్రం 2వ పాదంలో ప్రవేశించి, అంటే తన ఉచ్చ క్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలోకి కేతువు తన ఉచ్చ క్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తూ 12 రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో భాగంగా కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా రాశి అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కన్యా రాశి కింద పరిగణిస్తాం. ఇటువంటి కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో రాహువు అంటే 9వ ఇంట రాహువు, 3వ ఇంట కేతువు ఉచ్చ క్షేత్రాల్లో సంచరిస్తూ వీళ్ళకి దాదాపుగా ఒక 60% శుభ ఫలితాలు, ఒక 40% చెడ్డ ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు, ఏ విషయాల్లో చెడ్డ ఫలితాలు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే, ముఖ్యంగా ఈ రాహుకేతువుల ఉచ్చస్థితి వల్ల 18 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ అపూర్వమైన స్థితి వల్ల కన్యా రాశి వారికి ఈ 2020 సెప్టెంబర్ 23 నుంచి 2022 ఏప్రిల్ 12వ తారీఖు మధ్యలో సుమారుగా 18 నెలల కాలం పాటు జరిగేటువంటి ఈ రాహుకేతువుల సంచారం అనేటువంటిది వీరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. వాళ్ళు వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మంచి దక్షతను సంపాదించి మంచి పురోగమనం వైపుకు వెళ్లేందుకు చాలా చక్కటి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అయితే ఏ రంగాల వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడు, ఎటువంటి ప్లస్లు ఉంటాయి, ఎటువంటి మైనస్లు ఉంటాయి అనేటువంటి విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. అయితే ఇది తెలుసుకోబోయే ముందు చాలామంది భావించినట్లుగా రాహుకేతువులు ఛాయాగ్రహాలు, వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, వాటి ప్రభావం పెద్దగా మనుషుల మీద ఉండదు అనేటువంటిది కొంతమంది అభిప్రాయం. కానీ ఇది నిజం కాదు. అసలు ఒరిజినల్గా రాహుకేతువుల యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళు యోగిస్తే ఎంత గొప్ప స్థితికి తీసుకువెళ్తారు, వాళ్ళు అవయోగం కనుక ఇచ్చేటట్లయితే ఎంత పతనావస్థకి చేరుస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే రాహు యొక్క జన్మ వృత్తాంతాన్ని, రాహు యొక్క బలాన్ని గురించి 2-3 ముక్కల్లో మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. రాహువు కశ్యప మహర్షికి, శిమికకి జన్మించినటువంటి వాడు. రాక్షసాంశలో జన్మించినటువంటి ఈ రాహువు దేవతల్ని మోసగించి క్షీరసాగర మథనం సమయంలో అమృతం తాగటం అనేటువంటిది జరుగుతుంది. ఈ అమృతం తాగిన తర్వాత రాహువుకి అమరత్వం సిద్ధిస్తుంది. ఇది గమనించినటువంటి సూర్యచంద్రులు విష్ణుమూర్తికి ఈ విషయాన్ని తెలియజేయటంతో విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో రాహు యొక్క తలని ఖండిస్తాడు. ఖండించినప్పటికీ అమరత్వం సంపాదించుకున్నటువంటి రాహువు మరణించటం జరగదు. అంతేకాకుండా ఆ తర్వాత రాహు అఖండమైనటువంటి తపస్సు చేసి సమస్త మానవాళి మీద, 12 రాశుల వారి మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహకారకత్వాన్ని సంపాదించాడు. అంతేకాకుండా విశ్వంలో, ప్రపంచంలో గ్రహణాల రూపేణ ఈ రాహుకేతువులు సూర్యచంద్రులను మింగివేస్తూ ఆ గ్రహణ ప్రభావం వలన తీవ్రమైనటువంటి ప్రకృతిలో మార్పుల్ని కలిగించేటువంటి శక్తి సామర్థ్యాలని సంపాదించుకున్నటువంటి రాహుకేతువుల గురించి తక్కువ అంచనా వేయటం సాధ్యం కాదు. మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు తెలిసిన వాళ్ళలో, మన చుట్టుపక్కల వాళ్ళలో కొద్దిమంది అప్పటి వరకు పేదవాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ నైట్ చాలా వితిన్ ఏ షార్ట్ పీరియడ్, చాలా తక్కువ సమయంలో కోటీశ్వరులు అవటం, మన కళ్ళెదురుగా ఎదగటం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. ఇది కేవలం రాహువు యొక్క ప్రభావం, రాహువు యొక్క ఉచ్చస్థితి, రాహువు యొక్క అనుకూలమైనటువంటి జాతక పరిస్థితి. అంత బలమైనటువంటి రాహువు ఈ కన్యా రాశి వారికి 9వ ఇంట సంచారం చేస్తున్నాడు. కేతువు 3వ ఇంట సంచారం చేస్తున్నారు. రాహుకేతువులు అంటే వేరువేరు కాదు. రాహువు తల, కేతువు మొండెం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మిగిలిన గ్రహాలన్నీ కూడా సవ్య దిశలో తిరుగుతాయి, అంటే క్లాక్ వైజ్లో తిరుగుతాయి. ఈ రాహుకేతువులు మాత్రం వీటికి వ్యతిరేక దిశలో తిరుగుతూ మిగతా గ్రహాలని కూడా డామినేట్ చేసేంత శక్తి సామర్థ్యాలని
కలిగి ఉంటారు. కనుక ఈ రాహుకేతువుల యొక్క సంచార స్థితి 18 సంవత్సరాల తర్వాత ఉచ్చస్థితిలోకి రావడం అనేటువంటి అంశాన్ని కన్యారాశి వాళ్ళు ఏ విధంగా దాన్ని పాజిటివ్గా తీసుకుని దానిలో ఉన్నటువంటి శుభ ఫలితాలని పొందాలో నేను మీకు తెలియచేస్తాను. ఇక ఇది తెలియజేయబోయే ముందు ఈ కన్యారాశి వాళ్ళకి 9వ ఇంట రాహువు 3వ ఇంట కేతువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడంటే, మొట్టమొదట ఈ రాహుకేతువుల యొక్క సంచార స్థితి వల్ల పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు, గంగా స్నానం చేస్తారు, కాశీ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తాడు. పితృవంశ వర్గీయుల రీత్యా కానీ, తండ్రి వంటి వారికి కానీ, తండ్రి తరఫు వాళ్ళకి కానీ కించిత్ అనారోగ్య సూచనలు సూచించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తృతీయంలో ఉన్నటువంటి కేతువు కన్యారాశి వాళ్ళకి మంచి ఆర్థికమైనటువంటి అభివృద్ధినిస్తాడు. వాళ్ళు చేరుకోవాల్సినటువంటి లక్ష్యాలని, గమ్యాలని చేరుకోవటానికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. అయితే ఈ కేతువు ఇచ్చేటువంటి సహాయ సహకారాలు ఎలా ఉంటాయంటే, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పని జరగదు, ఇక ఇది సాధ్యపడదు, ఈ పని ఇక్కడతో అయిపోయింది, ఇక మనం చేయలేమనుకునేటువంటి పనులు సడన్గా పూర్తయిపోయి అత్యంత సంతోషాన్ని కలిగించేటువంటి అంశంగా ఏర్పరచడం అనేటువంటిది కేతువు యొక్క శుభ ఫలితంగా కన్యారాశి వాళ్ళకి తెలియజేయడం జరుగుతోంది. అయితే ఈ భాగ్యస్థానంలో సంచరించేటువంటి రాహువు పుణ్యక్షేత్ర సందర్శన చేయించడంతో పాటుగా మరి కొన్ని ఇబ్బందులను కూడా కలుగు చేస్తాడు. వాటిల్లో ముఖ్యంగా తనకు కానీ, అంటే కన్యారాశి వారికి కానీ, వారి జీవిత భాగస్వామికి కానీ కొద్దిపాటి అనారోగ్య సమస్యలను ఏర్పరుస్తాడు. డైజెషన్కి సంబంధించి, అంటే పొట్టకు సంబంధించి జాయింట్ పెయిన్స్ కానీ, నడుం నొప్పి కానీ, మెడ నొప్పి కానీ ఇటువంటి సమస్యలను కలిగిస్తాడు. కొన్ని ఎలర్జీస్ని కలిగిస్తాడు. అంటే డస్ట్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, సన్ ఎలర్జీ వంటివి కన్యారాశి వాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటి చెడ్డ ఫలితాలని కేతువు దృష్ట్యా అత్యంత శుభ ఫలితాలని కలిగిస్తాడు. మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేస్తారు, చాలా తరచుగా ప్రయాణాలు చేస్తారు, ఆ ప్రయాణాల ద్వారా చాలా లాభపడతారు. ఓవరాల్గా ఆలోచించినట్లయితే కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది. అలాగే ప్రయాణాలన్నీ కూడా లాభసాటిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కానీ అనారోగ్య సమస్యలు, పితృవంశ మాతృవంశ వర్గీయుల రీత్యా కొద్దిపాటి ఆత్మీయులు దూరం అవటం వంటి కొన్ని ఇబ్బందుల్ని కూడా కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కేతువు అత్యంత శుభ ఫలితాలని కన్యారాశి వాళ్ళకి ఇస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ రంగాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తారనేటువంటిది చెప్పడంలో భాగంగా ముఖ్యంగా మొట్టమొదటగా ఫైనాన్షియర్స్, కాంట్రాక్టర్స్, బిల్డర్స్కి రొటేషన్ కానీ, టర్న్ ఓవర్ కానీ చాలా బాగుంటుంది. వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళి కూడా వ్యాపారాలను విస్తరించుకునేటువంటి అవకాశాలని కల్పిస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలను కలిగిస్తారు. విదేశీ యానాలు చేస్తారు, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇదంతా కూడా 2021 జనవరి 26 తర్వాత కన్యారాశి వారికి తప్పకుండా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మొదట ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగుతాయి. ప్రమోషన్ల విషయంలో కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. రేపు ట్రాన్స్ఫర్ అవుతుంది, మనం అనుకున్న ప్లేస్కి అనుకునేటువంటి పరిస్థితిలో ముఖ్యంగా అంతకు ముందు రోజు రాత్రి వరకు సస్పెన్స్ నడుస్తుంది. ఆ తర్వాత రోజు వారు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఏర్పడేటువంటి శుభ సూచకం. అయితే ఆటంకాలు తప్పవు. ద్వితీయ ప్రయత్నంలో మాత్రమే వీళ్ళు సక్సెస్ కాగలుగుతారు. దీనికి కారణం భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క స్థితి. అయినప్పటికీ కూడా రాహు యొక్క ఉచ్చస్థితి వల్ల వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మంచి షైనింగ్, అంటే మంచి అభివృద్ధి బాటలో నడవటం, పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి జనాకర్షణ పెరుగుతుంది. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళ యొక్క అవసరత, వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది కుటుంబంలో కానీ, బంధుమిత్రుల్లో కానీ, సోదరవర్గంలో కానీ పూర్తి స్థాయిలో తెలియటం అనేటువంటిది కన్యారాశి వాళ్ళకి మంచి ఆనందాన్ని కలిగించే అంశంగా మిగులుతుంది. ఇకపోతే ఫ్యాన్సీ, కిరాణా మర్చెంట్స్, అలాగే వస్త్ర వ్యాపారులు, చిరు వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి రొటేషన్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. లాభాల విషయానికి వచ్చేటప్పటికి 2021 ఏప్రిల్ తర్వాత మాత్రమే వాళ్ళ యొక్క ఆ లాభాల యొక్క పూర్తి స్థాయి ఫలితాలని వీళ్ళు అందుకోగలుగుతారు. స్వతంత్ర వృత్తులు చేసేటువంటి ఇంజనీర్స్, డాక్టర్స్, లాయర్స్కి కన్యారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి కాలం. అలాగే మెడికల్ స్టాఫ్కి, టీచింగ్ స్టాఫ్కి కూడా
మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించబడతాయి. ఇక ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే సినీ టీవీ రంగ కళాకారులకి, మీడియా మిత్రులకి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం. విదేశీ యానం చేస్తారు, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు, వాళ్ళు కోరుకున్నటువంటి గృహ వాహన సౌఖ్యాలని పొందగలుగుతారు. ఇక కన్యారాశిలో ఉన్నటువంటి రైతులకి 2021 అనేటువంటిది వ్యవసాయ రీత్యా అత్యద్భుతమైన కాలం. మంచి లాభాల బాట పడతారు. వేసినటువంటి పంట చక్కగా చేతికొచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఇకపోతే కోర్టు కేసుల రీత్యా కానీ, మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ తీర్పులు తమకు అనుకూలంగా రావాలని భావించేటువంటి కన్యారాశి వాళ్ళు 2021 జనవరి 26 తర్వాత కానీ, అక్టోబర్ 5 తర్వాత కానీ, ఏప్రిల్ 24 తర్వాత కానీ ప్రయత్నం చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని, అనుకూలమైన ఫలితాలని పొందగలుగుతారు. కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం. సంతాన పురోగతి బాగుంది. సంతానం కోరుకునేటువంటి వాళ్ళకి సంతానం అనేటువంటిది కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. గతంలో చేసినటువంటి అప్పులు తీరుస్తారు. అంతేకాకుండా రుణ విముక్తులు అవుతారు. ఈ రాహుకేతువుల ఉచ్చస్థితి వలన ఈ విధానాన్ని కనుక మీరు కరెక్ట్గా వినియోగపెట్టుకోగలిగేటట్లయితే కన్యారాశి వాళ్ళు 2022 ఏప్రిల్ 12వ తారీఖు లోపల పూర్తిగా రుణ విముక్తులయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది. జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. సోదర వర్గం కానీ, బంధుమిత్రులు కానీ మీరు చేసేటువంటి శుభకార్యాల్లో పూర్తిగా సహకరిస్తారు. కాకపోతే కన్యారాశి వారికి చెప్పవలసినటువంటి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టవద్దు. బంధుమిత్రుల్ని, స్నేహితుల్ని, తెలిసి వాళ్ళని నమ్మి మోసపోవడం అనేటువంటిది గతం నుంచి జరుగుతోంది. ఈ రాహుమాయ వల్ల మరొక ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ విషయంలో కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. అయితే ఇటువంటి చెడ్డ ఫలితాలన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో రాహువు వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. అయితే రాహువు మన జాతకంలో వ్యతిరేకంగా ఉన్నాడా, పాజిటివ్గా ఉన్నాడా తెలుసుకోవాలంటే నేను కొన్ని లక్షణాలు చెప్తాను. ఆ లక్షణాలు కనుక ఈ కన్యారాశి వాళ్ళకు ఉండేటట్లయితే రాహుకేతువులు వాళ్ళ జాతకంలో వ్యతిరేక స్థితిలో ఉన్నట్లు లెక్క. కనుక నేను చెప్పబోయేటువంటి పరిహారాలు పాటిస్తే రాహుకేతువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఉచ్చ స్థాన శుభ ఫలితాలను పొంది కన్యారాశి వాళ్ళు వాళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే రాహు ఇచ్చేటువంటి చెడ్డ ఫలితాలు, కేతు ఇచ్చేటువంటి చెడ్డ లక్షణాలు ఎటువంటివో ఇప్పుడు మీకు నేను క్లుప్తంగా తెలియచేస్తాను. వాటిల్లో మొట్టమొదటిది తరచుగా గోళ్లు కొరకటం, అలాగే మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం, అర్ధరాత్రులు స్నానం చేయటం, భోజనం చేసిన తర్వాత స్నానం చేయటం. అంటే సాధారణంగా స్నానం చేసి భోజనం చేయాలి, కానీ ఈ చెడ్డ లక్షణ రాహుకేతువులు నెగిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు. ఇది అత్యంత అలక్ష్మీకరమైనటువంటి లక్షణం. ఇక ఈ కన్యా రాశి వారికి రాహుకేతువులు కనుక వ్యతిరేకంగా ఉండేటట్లయితే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మరొక ముఖ్యమైన లక్షణం ఏం కనపడుతుందంటే అన్నదానం చేయటం అనేటువంటిది వీళ్ళు చేయరు. కనుక ఇది కేతుగ్రహం యొక్క వ్యతిరేక లక్షణం. అలాగే ఎడం చేత్తో పిల్లల్ని కొట్టడం, అలాగే భోజనం వడ్డించిన తర్వాత ఒక పావు గంటకో అరగంటకో వచ్చి భోజనం చేయటం. అంటే భోజనం మన కోసం ఎదురు చూడరాదు, కానీ భోజనం పళ్ళెంలో పెట్టిన తర్వాత చాలాసేపటికి కానీ వచ్చి భోంచేయరు. ఇటువంటి చెడ్డ ఫలితాలు ఏమన్నా మీలో, చెడ్డ లక్షణాలు కానీ ఏమన్నా మీలో ఉండేటట్లయితే తక్షణం వదిలివేసేటట్లయితే రాహుకేతువుల యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఒకవేళ మీ జాతకంలో రాహుకేతువులు సరిగ్గా లేకపోతే నేను చెప్పబోయేటువంటి పరిహారాలని పాటించండి. వాటిల్లో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో మెరూన్ కలర్ కుంకుమతో పూజ చేయించి ఆ కుంకుమని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత నుదుటిన ధరించేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు రాహుకాల దీపారాధన చేయాలి. ఇలా కనీసం 18 రోజులు చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అలాగే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించడం కోసం రాహుగ్రహ ధాన్యమైనటువంటి మినుములతో చేసినటువంటి గారెలని వండించి పశుపక్షాదులకు పెట్టడం కానీ, చుట్టుపక్కల వాళ్ళకి పంచడం కానీ చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి రెమెడీ ఏంటంటే, రాహు సర్పగ్రహం అని చెప్పుకున్నాం కనుక సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కాళహస్తి, అలాగే
నాగర్కోయిల్ వంటి సర్పక్షేత్రాలని దర్శించేటట్లయితే రాహు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ అంత దూరం ప్రయాణం చేయడం కుదరని పక్షంలో మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో వరుసగా 7 రోజులు కానీ 7 మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేసేటట్లయితే రాహు యొక్క సంపూర్ణమైనటువంటి శుభ దృష్టి శుభ అనుగ్రహం లభిస్తుంది. కనుక నేను చెప్పిన పరిహారాలన్నింటినీ పాటించి రాహుకేతువుల యొక్క ఆ ఉచ్చస్థాన ఫలితాలని సంపూర్ణంగా పొంది కన్యారాశి వాళ్ళు ఈ 18 నెలల కాలంలో, అంటే రాహుకేతువులు ఉచ్చస్థానాల్లో ఉండేటువంటి ఈ అనుకూలమైనటువంటి కాలంలో వాళ్ళ జీవిత గమ్యాలని చేరుకుంటారని, ఆర్థికంగా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తారని ఆశిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.